1-11 వాక్యము అందరికీ తెలిసిన వాక్యమేది, అందరికీ తెలిసేది. ఈ వాక్యంలో చూడండి, జన సమూహము దేవుని వాక్యము వినుట ఆయన మీద పడు ఉండగా ఆయన గెన్న రేతు సరస్సు తీరము నిలిచి, ఆ సరస్సు తీరమున రెండు దోణలను చూచెను. చూడండి, అక్కడ వచ్చి జీసస్ ఏం చేస్తున్నారంటే, యేసయ్య వాక్యము చెప్తున్నాడు. వాక్యం చెప్తా ఉన్నాడు, కానీ ఆయన ఆలోచన పేతురు యాకోబు దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు తన శిష్యుల్ని చాలా ప్రేమిస్తాడు. తన శిష్యుని బట్టి దేవుడు ఆలోచన చేసే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. ఆయనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని. అప్పుడు ఏమైంది, జీసస్ ఏం చేస్తాడు, 2 ఓటని చూస్తాడు. 2 ఓట, ఒకటి యాకోబది, ఒకటి పేతురుది. 2 ఓట చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, యేసయ్య ఆ ఓటలో వచ్చి, పేతురు ఓటలో వచ్చి కూర్చుంటాడు. కూర్చొని మనం చూస్తాం అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ వాక్యము చెప్తా ఉన్నాడు. వాక్యము చెప్తా ఉంటే వాక్యము వచ్చి పేతురు వింటం లేదు సరిగా. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దేనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయడి అని అన్నాడు దేవుడు. యేసయ్య ఏం చెప్పినాడు, మీరు ఆ లోతు దాంట్లో వలలు వేయండి అని చెప్పినాడు. ఎందుకు నీవు వాక్యం వింటం లేదు అని చెప్పలేదు. ఎందుకంటే యేసయ్య మన మనసుని చూసే దేవుడు, మన మనసుని చూసే దేవుడు ప్రియులారా. ఆయన ఎందుకు మనసుని చూసినాడు అంటే, ఫస్ట్ పేతురుని చెప్పినాడు, నీ వలను ఏసిడి. ఎందుకు ఏసిడి అన్నాడంటే, ఈయన వాక్యం చెప్తున్నాడు, కానీ వాక్యం వింటం లేదు పేతురు. ఎందుకు వింటం లేదంటే, ఆయనలో ఒక బాధ. ఆయనకి ఏం బాధ, ఏమప్పా నేను రాత్రంతా వల వేస్తున్నాను, నాకు చేపలు దొరకలేదు. రాత్రంతా ప్రయత్న పడ్డాను, రాత్రంతా అలసిపోయినాను, నాకు చేపలు దొరకలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమి, నా కుటుంబాన్ని ఆ చేపల నుంచి పోషించాలా? నా తాత ముత్తాతలు, నా తండ్రి వాళ్ళంతా ఈ పనినే చేస్తా ఉంటారు. వాళ్ళంతా దీని నుంచే పోషిస్తా ఉంటారు పిల్లల్ని అందరూ. ఒక్క 2 కేజీ 3, ఎందుకంటే అప్పుడంతా చీకటి సమయంలోనే చేపలు దొరికేదంట. రాత్రినే చేపలు పట్టకపోయే వాళ్ళందరూ. ఇప్పుడు కానీ రాత్రి పూటనే పోతారు. కానీ ఈయనకి చేపలు దొరకలేదని ఒక బాధలో ఉన్నాడు. మనం గాని ప్రియులారా ఎంత మంది ఇంటికి ప్రేయర్ పోతాము, డైరెక్ట్ ఏం చేస్తాము, వాక్యం చెప్పి పోయేస్తాము. కానీ ఆ ఇంటిలో ఉన్న పరిస్థితి, ఆ ఇంటిలో ఉన్న బాధని మనం ఫస్ట్ అడిగి, మీరు ఎట్లా ఉన్నారు, ఏం బాధ, ఏం ప్రాబ్లం అని అడిగి, తర్వాత ఆ బాధను గురించి మనం వాక్యం చెప్తే ఎంత బాగుండేదో. ఎందుకంటే ఆ బాధని వచ్చి మనం హృదయ గల వారైతే ఆ బాధను మనం తెలుసుకోగలము ప్రియులారా. అలాగే యేసయ్య హృదయ గల వారై ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినాడు, పేతురు హృదయాన్ని, అయ్యో నేను వాక్యం చెప్తుంటే గాని ఆయన గమనిక ఇక్కడ లేదు కదా అని యేసయ్యకి తెలుసు. ఆయన బాధలో ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు కాబట్టి యేసయ్య ఏం చేసినాడు, నీవు వల వేయని చెప్పినాడు. చెప్తే ఆయన ఏం చెప్పినాడు, సీమోను ఎలియవాడు, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అన్నాడు. ఆయన ఏమన్నాడు, యేసయ్య మేము రాత్రంతా ప్రయాసపడుతున్నాము, కానీ మాకు దొరకలేదు కదా, నీ మాట చొప్పున వలను వేతుతని చెప్పినాడు. వేస్తాను నేను. మీ మాట అంటే దేవుని వాక్యము, మీ మాట. ఎందుకంటే మనం ప్రేయర్ చేసినాక ఏమంటాము, ఇది యేసు వాళ్ళను దీవించును గాక, యేసు ప్రభు మాట నుంచి దీవించును గాక, యేసు నుంచి దీవించును గాక ఈ ప్రార్థన అంటాము. యేసు మాట వినాడు. యేసు మాట విని ఏమన్నాడు,
నేను నీకు చెప్తున్నావు కాబట్టి నేను ఏస్తాను దేవుడా అని చెప్పినాడు. వారలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు విరిగిపోతున్నాయి చూడండి. 2 ఓటలు నింపబడును. ఆ వల గాని విరిగిపోతున్నాయి. చేపలు దొరికినాయి ప్రియులారా. ఎంత చేప దొరికినాయి చూడండి. యేసు మాటలో ఎంత బలముంది. ఆయన మాటకు అంత బలముంది అంటే ఆయన చెప్పినాడు, ఏం చెప్పినాడు? రాత్రంతా మేము అలసిపోయినాం దేవుడా. రాత్రంతా మేము ప్రయత్నించినాము కానీ దొరకలేదు. నీ మాటకి విలువిచ్చి, నీ మాటను బట్టి నేను ఏం చేస్తాను? వల వేస్తాను అని పేతురు వల వేసినాడు ప్రియరా. పేతురు వల వేస్తేనే వాళ్ళకి చానా ఆ చేప దొరికేటప్పుడు ఆయనకి ఏం చెయ్యాలా ఆ తెలియలేకపోయింది. ఆయన వారు వేరొక ధోనిలోనున్న తమ పలివారిని వచ్చి తమకు సహాయం వేరే వాళ్ళని గాని సహాయం చెయ్యండి అని కోరుకున్నారు. కోరుకొని వాళ్ళు ఏం చేసినారు? చేపలు పట్టినారు. చేపలు పట్టినాక వాళ్ళంత చాలా చేప ఎప్పుడు దొరకలేని అంత చేప వచ్చింది. ఎప్పుడు? మన యేసయ్య పక్కలో ఉన్నప్పుడు ప్రియులారా. మనకు గాని అట్లే ప్రియులారా. దేవుడు చెప్తాడు, నీవు నా మాట విను. నీవు శ్రమించింటావు. ఈ లోకంలో ఎంతో శ్రమిస్తాం మనము. ఎంతో బాధపడతాము. ఎంతో మనము మన పరిస్థితి బట్టి ఎంతో ప్రయత్నిస్తాం. కానీ యేసయ్య పక్కలో ఉన్నప్పుడు ఆయన మాట మనం విని మనము వల వేస్తే మనకి ఆశీర్వాదం అనేది అంతగా ఉంటుంది ప్రియులారా. ఈ చేపలు దొరికింది గాని అంత ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము కొంచెంగా ఉండదు, చాలా ఉంటుంది దేవుని ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము దేవుడిస్తే గొప్పగా ఉంటుంది. కానీ మనము వల వేసి ప్రయత్నిస్తే, ఏసయ్య లేక మన పక్కలో ప్రయత్నిస్తే అది సఫలము కాదు ప్రియులారా. ఏసయ్య మనం పక్కలో ఉంటే గాని మనకి సఫలము కాదు. ఏసయ్య పక్కలో ఉంటేనే మనకి సఫలం అవుతుంది. అప్పుడు చూడండి ఆశీర్వాదం ఎలాగా ఉంటుందంటే, మనం పక్క వారికి గాని మనము ఇవ్వచ్చు, మన పక్క వాళ్ళకి గాని మనము మా ఆశీర్వాదం చూపొచ్చు. మన దేవుడు యేసయ్య మన పక్కలో ఉన్నప్పుడు మన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందని మనము వాళ్ళకి తెలియవచ్చు. దానికోసము మన యేసయ్య పట్టుకొని మనము ప్రయత్నిస్తే మనం ఏమవుతుంది? చాలా ఆశీర్వాదం దొరుకుతుంది ప్రియులారా. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పోము, నేను పాపాత్ముడు అని చెప్పెను. చూడండి ప్రియులారా, ఈ వాక్యము చాలా ఇది. ఎందుకంటే మనము ఆ ప్లేస్ లో ఉండుంటే ఏం చేస్తా ఉంటే మేము, దేవుడా చాలా థ్యాంక్స్, నాకి చాలా ప్రయత్నం చేసినాను, చాలా కష్టపడినాను, కానీ నీవు ఈ గొప్ప ఆశీర్వాదం ఇచ్చినావు. ఎంత చేపలు నాకు ఇచ్చినావు దేవుడా. ఎప్పుడు నాకు ఇంత చేపలు దొరకలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఎంత చేపలు ఇచ్చినావు దేవుడా అని మనం అంతా థ్యాంక్స్ చెప్పేవాళ్ళం. అవునా ప్రియులారా? కానీ ఇక్కడ ఏముంది? ఆయన సాగలు మోకాళ్ళ మీద సాగలు నేను పాపాత్ముడు, నేను పాపాత్ముడు అని చెప్తున్నాడు. నేను పాపాత్ముడు, మీరు ఇక్కడి నుంచి పోమని చెప్తున్నాడు. ఇది యోచన చేసే వాక్యము ప్రియులారా. ఎందుకు అలాగన్నాడు అంటే, పేతురుకు తెలుసు అందరూ వాక్యం వింటా ఉన్నారు, కానీ నేను వాక్యము వినలేదు. రాత్రంతా నేను కష్టపడేదే నాకి ఆలోచన. నేను కష్టపడ్డాను కదా, ఆ చేప దొరకలేదు కదా. మనం గాని చాలా విషయంలో ఏం చేస్తాము? దేవుని సన్నిధిలో ఉంటాము, దేవునిలో ప్రేయర్ చేస్తా ఉంటాము, కానీ ఎక్కడో మా బాధలే మనకి ఏం చేస్తాయి? ఆ సాతాను అనేది మా బాధల్నే చూపిస్తా ఉంటాయి. యేసయ్య పక్కలో ఉంటే గాని, వాక్యం పక్కలో ఉంటే గాని, మనం ప్రార్థిస్తా ఉంటే గాని, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ బాధ ఉంది, నీలో ఈ చింత ఉంది అని మనం అదే యోచన చేస్తూ ఉంటాము. పేతురులాగా. పేతురు గాని అట్లే. యేసయ్య పక్కలో ఉన్నాడు, నమ్మకం లేదు. యేసయ్య వాక్యం చెబుతున్నాడు, నమ్మకం లేదు.
ఏసయ్య ఉన్నాడు, నాకి దొరకవచ్చు చేపలని నమ్మకం లేదు. లోక రక్షకుడు పక్కలో ఉన్నాడు, దేవుడు నేను పట్టుదలతో నేను వలలు వేస్తే నాకు చేపలు దొరకవచ్చు అనే నమ్మకం లేదు. నమ్మకం లేక చూడండి ప్రియులారా, ఎంత గొప్ప విషయం అక్కడ జరిగిందంటే, అన్ని చేపలు మాట్లాడుకొని అంట. అన్ని చేపలు ఒక్కొక్క చేప మాట్లాడుకొని, చూడండి ఈ పొద్దు మనము పేతురులో విశ్వాసం వచ్చేలాగా చేయాల. ఎందుకంటే రాత్రి అంతా ఆయన ప్రయత్నం చేస్తే చేపలు దొరకలేదు. ఈ పొద్దు మనం అంతా చనిపోయి ఆయన విశ్వాసము వచ్చినట్లు చేద్దామని చేపలంతా ఒకరికొకరు మాట్లాడుకొని అన్ని చేపలు ప్రాణత్యాగం చేసినాయి ప్రియులరా. ఒక జీవులు ఆ జీవులు జలజీవులు తన ప్రాణాలంతా సమర్పణ చేసి వలలో పడినాయి. ఎంత బాగుంది చూడు, వలలో పడినాయి. ఎందుకోసము? మన యేసు ప్రభు ఆయన మాట నిలబడాల, లోక రక్షకుడిని మాట నిలబడాల. పేతురు విశ్వాసం కోసము వారంతా అంత చేపలు ఏమైనాయి, వలలో వచ్చి పడినాయి ప్రియులారా. మన సృష్టికర్త అద్భుత గల దేవుడని చేపలకి తెలుసు. ఇది ఎవరు చూస్తున్నారు? పేతురు చూస్తున్నాడు. ఏమిది? ఏసయ్య మాటకి అన్ని చేపలు వచ్చి పడినాయి. ఏసయ్య మాటకి అంత విలువ ఉంది చేపలకి, ఆ విశ్వాసం ఉంది సృష్టికర్త పైన. అవునా కాదా ప్రియులారా? మనం చూస్తాము, యోనానా నినెవె పట్టణానికి పోయేకి ఎవరు సహాయం చేసినారు? ఆ బోటు సహాయం చేయలేదు, ఎవరు చేయలేదు. ఒక చేప సహాయం చేసింది. ఆయన నోట్లో ఆయన వేసుకొని నినెవె పట్టణానికి వచ్చి ఇడిసింది. ఎందుకు? దేవుడు మాట వినింది. దేవుడు మీద విశ్వాసం తనకి అడ్రస్ గాని తెలుసు, ఎక్కడ పోయి ఎక్కడ ఇడియాలా అని. చూడండి ప్రియులారా, నోరు లేని చేప, అవునా కాదా? తీరానికి వస్తే చనిపోయే చేప, దాని సృష్టిలకు ఎంత విశ్వాసం చూడండి ప్రియులారా. నిజంగా నేను ఒక సాక్షి చెప్తాను మీకు. ప్రవీణ్ పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉంటారు. ఎందుకంటే ఒక ఉదాహరణ, మన చెట్టులకు గాని ప్రాణం ఉంది, చెట్లు గాని మాట వింటాయని హిందూస్ వాళ్ళంతా చెప్తా ఉంటే, ఇదేమి ఇట్లా చెప్తున్నారు వీళ్ళు, ఇదంతా హిందూ సంప్రదాయం అనుకున్నా. ప్రవీణ్ పాస్టర్ వాక్యం నేను చాలా వింటా ఉంటే ఆయన చెప్పినాడు, చెట్లు గాని మన మాట వింటాయంట ప్రియులారా. చెట్లు గాని మన మాట వింటాయని, చెట్లు గాని దేవుని స్తుతిస్తాయని మనం విన్నాము. కానీ తనకి జీవం ఉంది, మన మాట ఏం వినేదని నాకు ఒక డౌట్. ఆ ప్రవీణ్ గారు చెప్తా ఉంటారు, ప్రవీణ్ గారి ఇంట్లో అంత చెట్లు పెట్టింటే ఆ చెట్లులో ఒక చెట్టును మాత్రం మీరు పోతా వస్తా ఉంటే తిట్టండి అని చెప్పినాడంట. అన్ని చెట్లను తిట్టొద్దండి, మధ్యలో ఉండే చెట్టుని తిట్టండి మీరని. అందరూ వాళ్ళ భార్య పోయేదంట, ఆ చెట్టుని తిట్టేదంట, పిల్లలు పోయేదంట, ఆ చెట్టుని తిట్టేదంట. తిట్టా ఉంటే ఒక వారం లోపల ఆ చెట్టు అలాగే ఎండిపోయిందంట ప్రియులారా. చూడండి, దేవుని సృష్టి, దేవుణ్ణి ఆరాధించే సృష్టి గాని మన మాట వింటుంది ప్రియులారా. అలాగే నేను ఇది టెస్ట్ చేయాలని, మీరు నమ్ముతారో లేదో ప్రియులరా, మన ఇంట్లో గాని ఒక పాట్ లో కొంచెమే మట్టి ఉన్నింది. ఆ కొంచెం మట్టి ఉంది కాబట్టి ఒక చెట్టు ఫుల్ ఎండిపోయి ఒక 4 ఆకు ఉంది, అది గాని చనిపోయే పరిస్థితులు ఉంది. నేను చెప్పిన, అవును అట్లా, నీవు దేవుడి సృష్టి కదా, ఎందుకు ఎండిపోతున్నావు? నీవు చిగురించాలా చూడు అని దినం పోయి నేను మాట్లాడుతూ ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో, ఒక వారం లోపల అది చిగురించి ఎంత బాగా అయింది ఆ చెట్టు. అప్పుడు నేను ప్రవీణ్ పాస్టర్ గురించి ఏమిది తప్పుగా అన్నాడో ఏమో అనుకున్నా. కానీ చూడండి ప్రియులారా, అన్ని జీవజలంకి తెలుసు దేవుని సృష్టి, అన్ని జీవజలకు తెలుసు దేవుడు ఎవరని, యేసయ్య రక్షకుడని చేపలకు తెలిసి అదంతా ప్రాణత్యాగం చేసినప్పుడు పేతురు విశ్వాసం కోసము, అప్పుడు పేతురికి ఏమైంది? జీవ రాశికి ఆ చేపలకి తెలుసు యేసు రక్షకుడని అన్ని వచ్చి పడేసినాయి. కానీ నేను తెలుసుకోలేకపోయినాను కదా యేసయ్యని.
నేను డౌట్ పడినాను కదా! రాత్రంతా ప్రయత్నించినాము అన్నాను కదా! అని కాళ్ళ మీద పడి, నేను నీ ముందర ఉండేకి గాని అర్హత లేదు దేవుడా! నీవు ఇక్కడి నుంచి పో అంటాడు ప్రియులారా. చూడండి ఎంత పేతురుకి ఒక గిల్టీ ఫీలింగ్ అయింది. చేపలకు ఉండే విశ్వాసం నాలో లేకపోయింది కదా! ఆయన థాంక్స్ చెప్పలేదు. థాంక్ యూ అని చెప్పలేదు. ఎందుకంటే, ఆ విశ్వాసం నాలో లేకపోయింది కదా! ఒక గిల్టీ ఫీలింగ్ అయింది. ఒక బాధ అయింది ప్రియులారా. అలాగే మనం మన జీవితంలో సముద్రం అనేది ఏమంటే, ఒక పాపము లోకం ప్రియులారా. ఓడ అంటే మన రక్షణ పడవ ప్రియులారా. మన రక్షణ పడవలో మనము కొంచెం విశ్వాసము కోల్పోతే, కష్టములో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, మనము ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు, ఎక్కడో ఒక తూరి మనము చానా బాధ మనకి కలిగినప్పుడు, మన ఓడలో ఒక రంధ్రము పడుతుంది ప్రియులారా. ఆ రంధ్రం నుంచి ఏమవుతుంది? సముద్రంలో ఉన్న నీరంతా దాంట్లో వచ్చేస్తుంది. అప్పుడు ఓడ ఏమవుతుంది? మునిగిపోతుంది ప్రియులారా. అలాగే మన జీవితంలో మనము గాని ఎన్నో సార్లు ఈ ప్రకృతిని చూస్తే, ఆ ప్రకృతి అంతా దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. ప్రకృతి అంతా దేవుడిని విశ్వసిస్తా ఉంది. అవునా కాదా? కానీ మనం ఏం చేస్తున్నాం? లాస్ట్‌కి చనిపోయిన చేపలు గాని 5,000 మందికి ఆహారం అయింది ప్రియులారా. మనం ఏమవుతా ఉన్నాము? మనం ఎక్కడ పడిపోతా ఉన్నాము? మనం ఎక్కడో ఓడిపోతున్నామని మమ్మల్ని పరీక్షించుకోవాలా ప్రియులారా. ఎందుకంటే ఆ చేపలకున్న విశ్వాసము, ఆ చేపలకున్న త్యాగము మనలో గాని రావాలా ప్రియులారా. వరమంటే ప్రార్థన. అవునా కాదా? మనం ఎంత పెద్దగా విశ్వాసంతో ఏస్తామో అంత ఆశీర్వాదము మనకి ప్రియులారా. మనం ఇండివిడ్యువల్ ప్రేయర్ ఎంత చేస్తామో అంత ఆశీర్వాదము మనకి ప్రియులారా. దేవుడు ఇచ్చేకి రెడీ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మమ్మల్ని విరుగ్గొట్టేది ఇండివిడ్యువల్ ప్రేయర్ చేయలేక సాతాను మమ్మల్ని కాచుకొని ఉంది. కానీ దేవుడు అంటాడు, దేవుడు మాట వాక్యము. ఆ దేవుడు మాటని పట్టుకొని మనము దేవుడు చెప్పినట్లు వల వేస్తే మనకి ఆశీర్వాదం ఎలాగ చాపలాగా ఇన్ని సంవత్సరం మనకి ఆశీర్వాదం లేదు. కానీ ఇప్పుడు మనం మోకరించి ఎప్పుడు మనం చేయలెత్తి ప్రార్థన చేస్తామో మన పరిస్థితిలో మార్పు వస్తుంది ప్రియులారా. అది ఏ పరిస్థితి గాని మనం మోకరించి చేయలెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగ చాప ఇచ్చి ఆశీర్వదించినాడో అన్ని పరిస్థితి నుంచి తీసి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు ప్రియుల సృష్టికర్తడు ప్రియులారు. చేపలు ఆయన మాట విని వలలు వచ్చినాయి. చేప ఆ మాట విని యోనాని నుంగేసింది. ఆయన ఎక్కడ పోవాలో అడ్రస్ తెలుసుకుంది. అక్కడ పోయి వదిలేసింది. చేప వింటుంది దేవుని మాట, చెట్లు ఉంటాయి దేవుని మాట, సముద్రము వింటుంది దేవుని మాట. మనము ఎక్కడో దేవుడు మాట వింటం లేదు ప్రియులారా. దేవుడు మాట చాలా గొప్పది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మా దగ్గర. ఇప్పుడు గాని మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం వింటున్నామా? లేక మన లౌకిక ఈ ఆశపాశలో, లౌకిక ఈ వేదనలో, లౌకిక బాధలు, కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు, పరిచయ బాధలు, అవమాన బాధలు, అన్ని బాధలు పట్టుకొని కూర్చున్నామా? మనము బోధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, కానీ ఎక్కడో ఒక బాధ మన హృదయంలో. దేవుడు అంటాడు, ఆ బాధని విడిచిపెట్టు. ఎందుకంటే నేను నీకి ఆశీర్వాదం ఇచ్చేకి రెడీ. నీవు మోకరించి చెయ్యి ఎత్తి ప్రార్థన చేసేకి నీవు రెడీనా? నేను ఆశీర్వాదము మామూలుగా ఈయన ఆశీర్వాదం ఇస్తే, ఎందుకంటే గొప్పగా ఇచ్చే దేవుడు మన దేవుడు. గొప్ప ఆశీర్వాదం చూసే వాళ్ళు అట్లే చూస్తా ఉండాల. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ, లేట్ అయింది, చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య వచ్చి అందరికి 2 అరటి పండ్లు ఇస్తున్నాడు ప్రియులారా. అందరికి 2 అరటి పండు ఇస్తా ఉంటే చిన్న ఒక పాప వచ్చి లైన్ లో నిలబడి 2 అరటి పండు తీసుకుంది. యేసయ్య అందరికి ఇస్తున్నాడు, కానీ ఆ పాప పోతనే ఒక గుంతలు పడి ఆ 2 అరటి పండు గలీజులు పడింది. ఆ పాప ఏడ్చుకొని చూస్తుంది. పెద్ద లేను, ఆ పెద్ద లేన్ లో నేను ఎట్లా నిలబడాలా?
కానీ నిలబడతాను. ఎందుకంటే మళ్ళీ నేను 2 అరటిపండు తీసుకోగలను అని నిలబడుతుంది. లాస్ట్ లైన్ అది. అందరూ నిలబడినారు. లాస్ట్‌కి నిలబడి అందరికిచ్చిన యేసయ్య వచ్చి, ఈ పాప వస్తేనే, "ఏం పాప నీ అరటిపండు కింద పడిందా?" "అవును యేసయ్య నా నా అరటిపండు కింద పడిందంటే" యేసయ్య చెప్తాడు, "అందరికి ఇచ్చేసినాను. ఎందుకంటే అరటిపండు పడేలాగా నేనే చేసినాను. నీకి ఇక్కడ ఉండే అన్ని అరటిపండు చానా ఉన్నాయి. అన్ని అరటిపండు నీకే." అలాగే ప్రియులారా, దేవుడు మనకి కొంచెం కొంచెం ఇస్తున్నాడని బాధ కలిగేది వద్దు. మా నా కుటుంబంలో అద్భుతం చేయటం లేదు, బాధపడేది వద్దు. నా పరిచయంలో అద్భుతం చేయటం లేదని బాధపడేది వద్దు. ఎందుకంటే దేవుడు రెండే అరటిపండు ఇచ్చి అది కోల్పోయినట్లు చేస్తాడు. బాధపడినట్లు చేస్తాడు. కానీ మళ్ళీ మనము క్యూలో నిలబడి మనం ప్రార్థించినప్పుడు ఎలాగ పేతురికి అంత చేపలు ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు, ఆ పిల్లకి గాని అంత అరటిపండు ఇచ్చి ఆశీర్వదించినాడు. అలాగే మనకు గాని దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని కాసుకున్నప్పుడు మనం గాని బాధపడలేక దేవుని వాక్యం ధ్యానిస్తాం ప్రియులారా. ఆయన వాక్యం చెప్పేకి మన దగ్గర మాట్లాడేకి సదా సిద్ధంగా ఉన్నాడు. పక్కలోనే ఉన్నాడు. కానీ మనం గ్రహించాలా, నా యేసయ్య పక్కలో ఉన్నాడు అని. అవునా కాదా ప్రియులారా? ఓడానే ఒక బోట్‌లో ఉన్నాడు యేసయ్య మన పక్కలో. కానీ ఆయనని మనము చూడాలా. ఆయనని చూడాలా, మనము తీరము చేరాలా అంటే రక్షణ అనే తీరము, నిత్య జీవం అనే తీరము మనము చేరాలంటే ఆ ఓడలో మనము రంధ్రము పడకుండా చూసుకోవాలా ప్రియులారా. ఆ ఓడలో రంధ్రం పడితే మనము ఆశీర్వాదం కోల్పోతాం. అవునా కాదా? ఆ రంధ్రము, అది పాపమైన రంధ్రము కావచ్చు, బాధ రంధ్రం కావచ్చు, అవిశ్వాసం రంధ్రం కావచ్చు, యా రంధ్రంన కావచ్చు. కానీ మనము యేసయ్యతో, "యేసయ్య నేను నమ్ముతున్నాను. నా పక్కలో నీవున్నావు యేసయ్య. నేను మోకరించి చెయ్యెత్తి ప్రార్థన చేస్తే నా పరిస్థితిని మార్చి ఆ చాపలాంటి ఆశీర్వాదము మనకిచ్చే దేవుడై ఉన్నావు. ఆ వలలాంటి ప్రార్థన నాలో తీసుకొని రా తండ్రి. ఎందుకంటే నేనెక్కడో కోల్పోతున్నాను. నాకీ ఇండివిడ్యువల్ ప్రార్థన చేసే శక్తి లేదు, సమయం లేదు, సోమారితనము, నేనెక్కడో పడిపోతున్నానని." మనమంతా ప్రియులారా, మనం ఇండివిడ్యువల్ ప్రేయర్‌లో, "దేవుడా నీ తీరాన్ని మనము చేరినట్లు మమ్మల్ని ఆశీర్వదించుము. నీ నా తీరాన్ని చేరినట్లు మనము ప్రార్థన చేస్తాం ప్రియులారా." ఎందుకంటే ఆయన వస్తా ఉన్నాడు. చాలా త్వరగా వస్తున్నాడు. యేసయ్య నీ వచ్చినప్పుడు నేను సదా సిద్ధంగా ఉండాలా. నా ఓడకి రంధ్రం పడకూడదు దేవుడా. నా విశ్వాసం కోల్పోకూడదు దేవుడా అని ప్రార్థిస్తాం ప్రియులారా. మనమంతా ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.